లేదు. ఇంకోటి మిత్రులారా, రాజస్థాన్ రాష్ట్రం మీకు తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా విపరీతంగా జెన్ ఆల్ఫా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి స్కూళ్ళ సమస్యలను పరిష్కరించమని రోడ్ల మీదకి వస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఏం చేసిందంటే, నిన్న ఈ రాజస్థాన్లో ఉన్న స్కూళ్ళల్లో హెచ్ఎం అనుమతి లేకుండా ఎవరు లోపలికి రావద్దు, ఆయన రిటర్న్గా ఆయన అనుమతి ఇవ్వకుండా ఎవరు ఫోటోలు వీడియోలు తీసుకోవద్దని ఒక సర్కులర్ జారీ చేసింది. ఇది ఎంతటి పిరికి చర్య! విద్యార్థులు విద్య కోసం కొట్లాడుతుంటే, స్కూళ్ళ బాగు కోసం కొట్లాడుతుంటే, వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి స్కూళ్ళకి ఎవరు రావద్దు అని సర్కులర్ ఇస్తుంది. పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మా స్కూల్ ఇట్లా ఉంది, మా స్కూల్లో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీడియా పోతుంది ఆ స్కూళ్ళలో. ఆ తర్వాత అనేక మంది సివిల్ సొసైటీ వాళ్ళు పోతున్నారు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు స్కూళ్లను సందర్శించి ఒక కార్యక్రమం పెట్టుకొని పోతున్నారు. ఇట్లా అన్ని బయటపడుతున్నాయి, స్కూళ్ళలో ఉన్న లోపాలన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి రాజస్థాన్ ప్రభుత్వం ఈ సర్కులర్ ఇచ్చింది. ఇది పూర్తిగా పిరికి పంద చర్య లాంటిది. దీన్ని తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. సమస్యలను పరిష్కరించండి, గవర్నమెంట్ విద్యను బలోపేతం చేయండి. స్కూళ్ళలో ఎవరిని అనుమతించకుండా ఒక సర్కులర్ జారీ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? కావు. అందుకనే ఇదొకటి, ఈ ఆదేశాన్ని విరమించుకోవాలి. ఇంకోటి, ఇట్లా పిల్లలు విద్యను అడుగుతుంటే స్కూళ్లను బాగు చేయమంటే దాన్ని పట్టించుకోకుండా సర్కులర్ ఇవ్వడం అనేది ఇది ఒక పిరికిపంద చర్య, ఇది నీతిమాలిన చర్య. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి మిత్రులుగా. థ్యాంక్ యూ.